everyone, this is Funny. You are watching Funny HS Info. ఈరోజు మనం ఇండస్ట్రియల్ వెంటిలేషన్ గురించి తెలుసుకుందాం. సో ఈ సెక్షన్లో వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, వై హ్యావ్ ఎన్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్, అసలు ఇండస్ట్రియల్ వెంటిలేషన్ అది ఎందుకు, ద బేసిక్ టైప్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్, బేసిక్ టైప్స్ ఏముంటాయి, కీ ఎలిమెంట్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్, ఒక వెంటిలేషన్ సిస్టంలో కీ ఎలిమెంట్స్ మెయిన్ కాంపోనెంట్స్ ఏముంటాయి, టైప్స్ ఆఫ్ ఎల్ఈవి హుడ్స్ లోకల్ అడ్జస్ట్ వెంటిలేషన్ హుడ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అండ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎల్ఈవి సిస్టమ్, మనం ఆ ఎల్ఈవి సిస్టమ్ని లోకల్ అడ్జస్ట్ వెంటిలేషన్ సిస్టమ్ని ఎఫెక్టివ్గా పనిచేయడం కోసం ఎలాగ మెయింటెనెన్స్ చేయాలి, ఏ విధమైన మెయింటెనెన్స్ అవసరం పడుతుంది అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్ అనేది ఇది ఒక మెకానికల్ సిస్టమ్. ఇది ఫ్రెష్ ఎయిర్ని బయట నుంచి లోపల ప్రదేశంలోకి తీసుకొచ్చి లోపల ఉన్న కలుషితమైన కంటామినేటెడ్ ఎయిర్ని తొలగిస్తుంది. పని ప్రదేశంలో ఏదైతే ఎయిర్లో పొల్యూటెంట్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఈ వెంటిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి, పొగలు, దుమ్ములు మరియు ఆవిరి వంటి కలుషితాలను తొలగించడానికి ఇది సాధారణంగా ఉపయోగించబడుతుంది. సహజ మార్గాల ద్వారా అంటే న్యాచురల్గా ఎగ్జాంపుల్కి వస్తే కిటికీలు తెరవటం, లేదా యాంత్రిక మార్గాల ద్వారా మెకానికల్ సిస్టమ్స్కి ఎగ్జాంపుల్స్ వస్తే ఫ్యాన్స్, బ్లోయర్స్ ద్వారా మనం వెంటిలేషన్ని ఏర్పాటు చేయొచ్చు. సెకండ్ది, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఏ వెంటిలేషన్ సిస్టమ్, అసలు వెంటిలేషన్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి. సో ప్రొవైడ్స్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఫ్రెష్ అవుట్సైడ్ ఎయిర్, కంటిన్యూస్గా ఫ్రెష్ ఎయిర్ని సప్లై చేయటం, మెయింటైన్ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఎట్ ద కంఫర్టబుల్ లెవెల్స్, టెంపరేచర్ని, హ్యూమిడిటీని కంఫర్టబుల్ లెవెల్స్ అంటే సౌకర్యవంతమైన స్థాయిలలో మెయింటైన్ చేయడం కోసం. రెడ్యూస్ పొటెన్షియల్ ఫైర్స్ ఆర్ ఎక్స్ప్లోజన్ హజార్డ్స్, ఒకవేళ ఎక్స్ప్లోజన్ అండ్ ఫైర్ ప్రమాదాలు జరిగే అవకాశం ఏదైనా ఉంటే వాటిని నియంత్రించడానికి కూడా ఈ వెంటిలేషన్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. రిమూవ్ ఆర్ డైల్యూట్ ఎయిర్ బోర్న్ కంటామినెంట్స్, గాలిలో ఏవైతే పొల్యూటెంట్స్ కానీ కంటామినెంట్స్ కానీ తొలగించడానికి లేదా డైల్యూట్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించడం కోసం ఈ వెంటిలేషన్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద పర్పసెస్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్. నెక్స్ట్ వన్, వై హ్యావ్ ఎన్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్ సిస్టమ్ అనేది అసలు ఎందుకు. సో వెంటిలేషన్ ఈజ్ కన్సిడర్డ్ అన్ ఇంజనీరింగ్ కంట్రోల్ టు రిమూవ్ ఆర్ కంట్రోల్ కంటామినెంట్స్ రిలీజ్డ్ ఇన్ ఇండోర్ వర్క్ ఎన్విరాన్మెంట్స్, అంటే ఇండోర్ వర్క్ అట్మాస్ఫియర్స్లో విడుదలయ్యే పొల్యూటెంట్స్ని తొలగించడానికి లేదా నియంత్రించడానికి వెంటిలేషన్ అనేది ఇంజనీరింగ్ టూల్గా పరిగణించబడుతుంది. సో మనం హైరార్కీస్కి వస్తే ఎలిమినేషను, సబ్స్టిట్యూషన్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్, పీపీఈలోకి వస్తాం కదా, దీంట్లో ఇది ఇంజనీరింగ్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిఫర్డ్ వే టు కంట్రోల్ ఎంప్లాయీస్ ఎక్స్పోజర్ టు ఎయిర్ కంటామినెంట్స్ని ఎంప్లాయీస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి వెంటిలేషన్ సిస్టమ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అదర్ వేస్ టు కంట్రోల్ కంటామినెంట్స్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎలిమినేట్, ఏవైతే హజార్డియస్ కెమికల్స్ కానీ మెటీరియల్స్ కానీ ఉంటాయో వాటిని ఎలిమినేట్ చేయడం ఒక పద్ధతి. సబ్స్టిట్యూట్ విత్ లెస్ టాక్సిక్ కెమికల్స్, అంటే లెస్ టాక్సిక్ కెమికల్స్తో ఆ వర్క్ని సబ్స్టిట్యూట్ చేయటం. నెక్స్ట్ వన్, ప్రాసెస్ చేంజ్ ఆర్ వర్క్ ప్రాక్టీస్ చేంజ్, ఆ ప్రాసెస్ని కానీ ఆ వర్క్ ప్రాక్టీస్ని కానీ చేంజ్ చేయటం. సో ఇవి అదర్ కంట్రోల్ మెజర్స్ అన్నమాట, కంటామినెంట్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండటానికి. సో వెంటిలేషన్ సిస్టమ్ అనేది ఒక ఇంజనీరింగ్ కంట్రోల్. నెక్స్ట్ వన్, బేసిక్ టైప్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్. సాధారణంగా 2 రకాల మెకానికల్ వెంటిలేషన్ సిస్టమ్స్ని ఉపయోగిస్తారు. మొదటిది లోకల్ అడ్జస్ట్ వెంటిలేషన్, క్యాప్చర్స్ కంటామినెంట్స్ ఎట్ ఆర్ నియర్ ద సోర్స్ అండ్ ఎగ్జాస్ట్ దెమ్ అవుట్ సైడ్, ఇది సమీపంలో దగ్గరలో ఉన్న కంటామినెంట్స్ని క్యాప్చర్ చేసి ఎగ్జాస్ట్ చేస్తుంది. రెండవది డైల్యూషన్ వెంటిలేషన్, రెడ్యూసెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద contaminant by mixing the contaminated air with
క్లీన్ ఆర్ అన్కంటామినేటెడ్ ఎయిర్. ఇందులో కంటామినేటెడ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్రెష్ ఎయిర్తో కానీ అన్కంటామినేటెడ్ ఎయిర్తో కానీ డైల్యూట్ చేస్తారంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిస్తారు. ఇవి 2 రకాలు ద బేసిక్ టైప్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్. ఫస్ట్ ఇది లోకల్ అడ్జస్ట్ వెంటిలేషన్, రెండోది డైల్యూషన్. నెక్స్ట్ వన్ ద కీ ఎలిమెంట్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్. ఎల్ఈవి సిస్టమ్స్ విల్ జనరల్లీ మేడప్ ఆఫ్ 5 కీ కాంపోనెంట్స్. ఇక్కడ ఎల్ఈవి సిస్టమ్ అనేది 5 కీ కాంపోనెంట్స్, సాధారణంగా 5 కీ కాంపోనెంట్స్తో రూపొందించబడతాయి. ఫస్ట్ వన్ ఏ హుడ్ ఆర్ నాజిల్ పొజిషన్డ్ క్లోజ్ టు ద సోర్స్ వేర్ ద కంటామినెంట్ ఈజ్ క్యాప్చర్డ్ ఇన్ టు ద ఎల్ఈవి. అంటే కంటామినెంట్స్ని క్యాప్చర్ చేయడానికి సోర్స్కి దగ్గరగా ఒక హుడ్ లేదా ఒక నాజిల్ని అమరుస్తారు. సెకండ్ వన్ కంటామినేటెడ్ ఎయిర్ ఎగ్జాస్ట్ పాయింట్కి చేరుకోవడానికి అమర్చిన ఏదైతే వే ఉంటుందో దాన్ని డక్టింగ్ సిస్టమ్ అంటాం, అది సెకండ్ కాంపోనెంట్. థర్డ్ వన్ కంటామినేటెడ్ అయిన ఎయిర్ని కనుక అట్మాస్ఫియర్లోకి డైరెక్ట్గా రిలీజ్ చేయలేకపోతే అప్పుడు మనం ఫిల్టర్స్ని ఉపయోగించాలి. ఫిల్టర్స్ ద్వారా ఫిల్టర్ చేసిన ఎయిర్ని మనం పంపించాల్సి వస్తుంది. సో అక్కడ ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ ఫ్యాన్ అండ్ మోటార్ ద డ్రాస్ ద కంటామినేటెడ్ ఎయిర్ త్రూ ఎక్స్ట్రాక్షన్ సిస్టమ్. ఆ కంటామినేటెడ్ ఎయిర్ని డ్రా చేయడానికి ఫ్యాన్ ఇంకా మోటార్స్ని ఉపయోగిస్తాం, అవి ఫోర్త్ కాంపోనెంట్. అండ్ లాస్ట్ కాంపోనెంట్ ఎగ్జాస్ట్ పాయింట్. ఏదైతే కంటామినేటెడ్ ఎయిర్ రిలీజ్ చేస్తామో దాన్ని ఎగ్జాస్ట్ పాయింట్ అంటాం. ఆ ఎగ్జాస్ట్ పాయింట్ అనేది ఫైనల్ ఎలిమెంట్. దీస్ ఆర్ ద 5 కీ ఎలిమెంట్స్ ఆఫ్ వెంటిలేషన్ సిస్టమ్. సో ఈ వెంటిలేషన్ సిస్టంలో సో టైప్స్ ఆఫ్ ఎల్ఈవి హుడ్స్, లోకల్ అడ్జస్ట్ వెంటిలేషన్ హుడ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. కంటామినేట్స్ ఎయిర్ని సరిగా క్యాప్చర్ చేయలేకపోతే ఆ ఎల్ఈవి సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేయదు. అవి క్యాప్చర్ చేయడానికి ఉపయోగించే వాటినే హుడ్స్ అంటాం, ఇందాక మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో ఇవి 2 రకాల హుడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది క్యాప్చరింగ్ హుడ్, సెకండ్ వన్ ఎన్క్లోజర్ హుడ్స్. సో వీటి గురించి లైట్గా బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఎన్క్లోజర్ హుడ్స్. ఎన్క్లోజింగ్ హుడ్స్ సచ్ యాజ్ గ్లో బాక్స్ అండ్ స్ప్రే బూత్ ఎనేబుల్ కంటామినేటెడ్ ఎయిర్ టు బి కంటైన్డ్. ఏదైనా కంటామినేటెడ్ ఎయిర్ ఉంటే అసలు బయటకు వచ్చే అవకాశం లేకుండా ఎన్క్లోజర్ సిస్టంలో సెట్ చేస్తారు. ఎగ్జాంపుల్ గ్లో బాక్స్ అండ్ స్ప్రే బూత్. ఈ స్ప్రే బూత్ దగ్గర మటుకు ఆపరేటర్స్ మస్ట్ అండ్ షుడ్గా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, రిక్వైర్డ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ మటుకు వాడాలి. సో నెక్స్ట్ వన్ క్యాప్చరింగ్ హుడ్స్. క్యాప్చరింగ్ హుడ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ఎల్ఈవి హుడ్స్. ద వర్క్ అక్కర్స్ అవుట్ సైడ్ ద హుడ్. ఇక్కడ ఇందాక ఈ కంటామినేటెడ్ ఎయిర్ ఎన్క్లోజ్డ్ అంటే లోపల మాత్రమే కంటామినేటెడ్ ఎయిర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బయట ఉన్న కంటామినేటెడ్ ఎయిర్ని లోపలికి సక్ చేసుకుని ఏర్పాటు చేస్తారు. ఈ కంటామినేటెడ్ ఎయిర్ పనిచేయడానికి కావాల్సినంత ఎయిర్ ఫ్లోని మనం మెయింటైన్ చేయాలి. రకరకాల క్యాప్చరింగ్ హుడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టూల్స్ మీద కొన్ని ఉంటాయి, మూవబుల్ క్యాప్చరింగ్ హుడ్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఆర్ పోర్టబుల్ హుడ్స్ ఉంటాయి, లేదా ఫ్లెక్సిబుల్ క్యాప్చరింగ్ హుడ్స్, ఇలా రకరకాల క్యాప్చరింగ్ హుడ్స్ అయితే ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది వర్క్ యాక్టివిటీ, డిపెండింగ్ ఆన్ ది ప్రాసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్చరింగ్ హుడ్స్ మనం ఉపయోగించుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎల్ఈవి సిస్టమ్. ఎల్ఈవి సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే మనం ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అపాయింట్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్ టు ఎన్ష్యూర్ ద సిస్టమ్ రిమైన్ ఎఫెక్టివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎల్ఈవి సిస్టమ్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని చూసుకోవటానికి ఒక కాంపిటెంట్ పర్సన్ని డెడికేటెడ్గా మనం అపాయింట్ చేసుకోవాలి. మేకింగ్ షూర్ వర్కర్స్ ఆర్ ట్రైన్డ్ ఇన్ వర్కింగ్ సేఫ్లీ విత్ ద సిస్టమ్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా సేఫ్టీ సిస్టమ్ కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే అది ఇన్స్టాల్ చేసిన వెంటనే సరిపోదా, ఆ సిస్టమ్తో పనిచేయడానికి కావాల్సిన ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఆ ఎంప్లాయీకి కానీ ఆ వర్కర్కి కానీ మనం ఇవ్వాలి. వితౌట్ ట్రైనింగ్ ఎనీ సిస్టమ్ విల్ నాట్ వర్క్. రిప్లేసింగ్ మూవింగ్ పార్ట్స్ సచ్ as ఫ్యాన్స్, బేరింగ్స్ దట్ వేర్ అవుట్ అండ్ నాన్ మూవింగ్ పార్ట్స్ సచ్ as హుడ్స్, డక్ట్స్, సీల్స్. సో ఏదైనా డ్యామేజ్లు కానీ ఏదైనా ప్రాబ్లం అయితే కానీ ఏదైనా రిపేర్స్ వస్తే ఫ్యాన్ బేరింగ్స్, హుడ్స్, డక్ట్స్, సీల్స్లను ఎప్పటికప్పుడు రిప్లేస్ చేస్తూ ఉండాలి. ఎన్ష్యూర్ దట్ వర్కర్స్ రిపోర్ట్ డిఫెక్ట్స్ ఇన్ ద సిస్టమ్ టు యూ.
మనం ఎవరినైతే వర్కర్స్ని ఆ ఎల్ఈవి హుడ్స్ని ఉపయోగిస్తున్నారో వాళ్ళు ఒకవేళ అక్కడైనా డిఫెక్ట్స్ వస్తే వాళ్ళు మనకి రిపోర్ట్ చేసే విధంగా వాళ్ళని ట్రైనప్ చేయాలి. అరేంజ్ అన్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్ ఇంజనీర్ టు సర్వీస్ ద ఎల్ఈవి ఫర్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లెక్క సర్వీస్ అనేది ఎల్ఈవి సిస్టమ్స్కి ఉండాలి. ఆ సర్వీస్ కూడా ఆ వెంటిలేషన్ ఇంజనీర్ ఎవరైతే ప్రాపర్ కాంపిటెంట్ ఇంజనీర్ ఉంటారో వాళ్ళతోనే ఆ సర్వీసింగ్ అనేది చేయించాలి. కీపింగ్ రికార్డ్స్ ఆఫ్ కంప్లీట్ చెక్స్ అండ్ మెయింటెనెన్స్, ఏవైతే మనం మెయింటెనెన్స్లు కానీ లేదా చెక్స్ కానీ చేస్తున్నామో వాటి యొక్క రికార్డ్స్ అనేవి ఖచ్చితంగా మనం జాగ్రత్త పరచాలి. అండ్ రెగ్యులర్ చెక్స్ ఆన్ స్టాటిక్ ప్రెజర్ రీడింగ్స్, డక్ట్స్ అండ్ హుడ్స్ ఫర్ డ్యామేజ్, విజిబుల్ లీకేజ్, ఫిల్టర్ సిస్టమ్ కండిషన్స్ అండ్ మానోమీటర్స్ ఈజీలీ రీడ్ అండ్ ఇండికేటింగ్ కరెక్ట్లీ. సో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి, స్టాటిక్ ప్రెజర్ రీడింగ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి, డక్ట్స్ అండ్ హుడ్స్ డ్యామేజ్లు ఏమైనా అయినాయా లేదా విజిబుల్గా ఏమైనా లీకేజెస్ ఉన్నాయా, ఫిల్టర్ సిస్టమ్ బాగానే ఉందా లేదా, అలాగే మానోమీటర్లు ఈజీగా రీడ్ చేస్తున్నాయా లేకపోతే ఇండికేషన్ కరెక్ట్గా ఇస్తున్నాయా లేదా, ఇవి రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ వెంటిలేషన్స్.